వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. ఈ రేస్ కేసులో ఐఏఎస్ పై చర్యలకు డిఓపిటికి సీఎస్ లేఖ. మారుతున్న కండువాలు, ఆ పార్టీలో జోరుగా చేరికలు. పల్లెల వైపు చూడని బీఆర్ఎస్, తీవ్ర నిరాశలో లోకల్ క్యాడర్. సమంత రెండో పెళ్లి, ఇప్పుడు ఆస్తుల విలువెంతో తెలుసా? తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ రేస్ ఆర్థిక అవకతవకల కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను విచారించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు కేంద్ర ప్రభుత్వ సిబ్బంది శిక్షణ శాఖకి లేఖ రాశారు. అక్కడి నుంచి అనుమతి రాగానే ఏసీబీ ఆయనపై ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 2023లో హైదరాబాద్ లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్ల రూపాయల నిధులు విదేశీ సంస్థకు విడుదల చేయడంపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. కాగా ఇదే కేసులో A1 గా మాజీ మంత్రి కేటీఆర్, A2 గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి గారు ఉన్నారు. అయితే గతంలో HMDA కమిషనర్గా పనిచేసిన అరవింద్ కుమార్ కేబినెట్ ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నిధులను మళ్లించడంలో కీలక పాత్ర పోషించారని ఏసీబీ ఆరోపిస్తోంది. దేశంలో ఐఏఎస్ అధికారులపై కేసు విచారణ అభియోగాలు నమోదు చేసేందుకు ముందుగా కేంద్రంలోని డిఓపిటి నుంచి ప్రాసిక్యూషన్ అనుమతి తప్పనిసరి కావడంతో సిఎస్ రామకృష్ణారావు తాజాగా లేఖ రాయడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల పోరు రసవత్రంగా సాగుతోంది. గ్రామాల్లో ఎక్కడ చూసినా ఎలక్షన్ కోలాహలం కనిపిస్తోంది. రాజకీయ పార్టీలకు అతీతంగా జరగాల్సిన ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థుల పార్టీల మద్దతుతోనే బరిలో ఉన్నారు. దీంతో ఆయా రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో పర్యటిస్తూ ఆయా పార్టీల ముఖ్య కార్యకర్తలు యువతను తమ పార్టీల్లోకి లాక్కుంటున్నారు. ఆయా పార్టీల్లో చేరే వారితో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలోనూ లాభం ఉంటుందని చేరికలను ప్రోత్సహిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ మిగతా పార్టీల కంటే ముందంజలో ఉంది. ఏ నియోజకవర్గంలో చూసినా పార్టీలో చేరికలు సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఎక్కువ మంది కాంగ్రెస్లో చేరుతున్నప్పటికీ ఆ పార్టీ పెద్దలు సైలెంట్గానే ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి మళ్ళీ వస్తారులే అని వదిలేస్తున్నట్లుగా తెలుస్తున్నది. కానీ కాంగ్రెస్ మాత్రం వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఇతర పార్టీల నుంచి భారీగా చేర్చుకుంటున్నది. ఈ ఎన్నికలు పార్టీ రహితమైనప్పటికీ అభ్యర్థులు, కార్యకర్తలు పార్టీ కండువాలు వేసుకునే ప్రచారం చేస్తున్నారు. ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. వార్డు మెంబర్ నుంచి సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ ఏ స్థాయి ఎన్నికలైన డబ్బు ప్రవాహం పారాల్సిందే. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నిక సీజన్ నడుస్తోంది. గ్రామాల్లో నెలకొన్న స్థానిక సందడి అంతా ఇంత కాదు. ఇప్పటికే 2 విడతల్లో నామినేషన్ల ప్రక్రియ సైతం ముగిసింది. అయితే ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న బీఆర్ఎస్ నేతలు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ ఎన్నికలు పార్టీతో ముడిపడి లేకపోయినప్పటికీ గ్రామాల్లో మాత్రం పార్టీల మద్దతుతోనే పోటీలో నిలవడం చూస్తుంటాం. ఇప్పుడు కూడా గ్రామాల్లో అదే ధోరణి కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్యానెల్ అని, బీఆర్ఎస్ ప్యానెల్, బీజేపీ ప్యానెల్ అని బరిలోకి దిగుతున్నారు. అయితే అధికార పార్టీకి సంబంధించి ఆ పార్టీకి చెందిన కీలక నేతలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఎన్నికలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసరికి పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. గ్రామాల్లో బీఆర్ఎస్ తరపున ప్యానెల్ వేసి పోటీలోకి దిగుతున్నా వారికి పార్టీ నుంచి సరైన మద్దతు దొరకడం లేదన్న ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సైతం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఖర్చుతో కూడుకున్నవిగా మారిపోయాయి. లక్షలు కుమ్మరిస్తే కానీ గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. అయితే ఇన్నాళ్ళు బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళంతా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగారు. ఈ సమయంలో వారికి మద్దతుగా నిలవాల్సింది పోయి కీలక నేతలు నియోజకవర్గాల ముఖం చూడడం లేదు. ఎందుకు ఈ పరిస్థితి అంటే నియోజకవర్గాలకు, గ్రామాలకు వెళ్తే అభ్యర్థులు ఎక్కడ డబ్బులు అడుగుతారోనని భయపడుతున్నారని ఒక టాక్. ఈ ఖర్చు తమకు ఎందుకులే అని ఈ ఎన్నికలకు లైట్ తీసుకుంటున్నారన్న వాదన వినిపిస్తున్నది. ఈ ఆర్థిక భారం నుంచి తప్పించుకునేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు తదితర కీలక నేతలు అటువైపు తొంగి చూడడం లేదన్న ప్రచారం జరుగుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికలను గులాబీ పార్టీ కీలక లీడర్లు పట్టించుకోకుండా లైట్ తీసుకున్నారు. ఇప్పుడు ఖర్చును భరించే పరిస్థితి లేదని, వారికి కనీసం ముఖం కూడా చూపించడం లేదని, అయితే తమ ఎన్నికల వరకు చూద్దాంలే అన్న
వైఖరితో ఆ నేతలంతా ఉన్నారని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో పైసలు ఖర్చు చేయడం ఎందుకని పట్టించుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలప్పుడే నియోజకవర్గాలు, గ్రామాల వైపు వెళ్దామని భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వేళ వీరినే నమ్ముకొని బరిలోకి దిగిన నేతలను పట్టించుకున్నప్పుడు ఈ నేతలు పోటీ చేసే సందర్భంలో ఎలా మద్దతుగా ఉంటామన్న ప్రశ్న అభ్యర్థుల నుంచి వినిపిస్తున్నది. సమంత కొత్త జీవిత అధ్యాయాన్ని ప్రారంభించింది. దర్శకుడు రాజ్ నిడుమూరితో ఆమె రెండోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. డిసెంబర్ 1న తమిళనాడులోని కోయంబత్తూర్ ఈసా ఫౌండేషన్ లో ఉన్న లింగ భైరవి దేవాలయంలో వారి వివాహం చాలా సాదాసీదాగా కేవలం సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సమంత వేలికి రాజ్ నిడుమూరి తొడిగిన ఉంగరం మెరిసింది. ఆ ఎంగేజ్మెంట్ రింగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. గ్రీక్ డిజైనర్ తయారు చేసిన ఆ డైమండ్ ఉంగరం ధర సుమారు 1.5 కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. కాగా సమంత రెండో పెళ్లి వార్తల తర్వాత రాజ్ నిడుమూరి అలాగే సమంత ఆస్తులు ఎంతుంటాయన్న చర్చ మొదలైంది. తాజా అంచనాల ప్రకారం 2025 నాటికి సమంత మొత్తం ఆస్తుల విలువ 100 నుంచి 110 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తుంది. ఒక్కో సినిమాకు 3 నుంచి 5 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటూ బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా సంవత్సరానికి దాదాపు 8 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తోంది. సినిమాలతో పాటు రియల్ ఎస్టేట్లోనూ భారీగా ఇన్వెస్ట్ చేసింది. హైదరాబాద్లో దాదాపు 8 కోట్ల రూపాయల విలువైన లగ్జరీ డూప్లెక్స్ ఫ్లాట్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత ముంబైలో సీ ఫేసింగ్ 3 BHKను 15 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఇటీవలే సీక్రెట్ ఆల్కెమిస్ట్ పేరుతో సొంత పర్ఫ్యూమ్ బ్రాండ్ను కూడా లాంచ్ చేసి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. లగ్జరీ కార్ల పట్ల ఆమెకు మక్కువ ఎక్కువే. ఆడి Q7, పోర్షే కెమాన్ GTS, రేంజ్ రోవర్ వోగ్, మెర్సిడెస్ బెంజ్ G63 AMG వంటి ఖరీదైన వాహనాలు ఆమె గ్యారేజీలో ఉన్నాయి. ప్రస్తుతం సమంత నెట్ఫ్లిక్స్ కోసం రక్త్ బ్రహ్మాండ్ అనే భారీ వెబ్ సిరీస్తో పాటు తెలుగులో మా ఇంటి బంగారం సినిమాలో నటిస్తోంది. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.